నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఉగ్రదాడి ఎక్కడ జరిగినా అన్ని వేళ్ళు పాకిస్తాన్ వైపే చూపిస్తే ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఈ షాహిద్ అఫ్రిది ఉన్నాడు కదా, ఆయన భారత సైన్యం చేతగానితనం వల్లే ఈ పహల్గామ్లో ఈ దాడిలో ఏదైతే జరిగిందో అది జరిగిందని చెప్తున్నాడు. పాకిస్తాన్లో ఒక న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇది భారతదేశం యొక్క సైనికుల చేతగానితనము, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ దాడి జరిగిందనే చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ దాడి జరిగినా తీవ్రవాదులందరూ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్ వైపు చూపిస్తే ఈయన భారత్ వైపు చూపిస్తున్నాడు. ఇటు చూడండి, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్ భారత్లో చిన్న పటాకులు పేలినా భారత్ పాక్నే నిందిస్తాయన్నారు. భారత్ పాక్ నిందించడం కాదు, ప్రపంచం మొత్తము ముక్తఖండంతో ఉగ్రవాద దేశం ఏదైనా ఉంది అని అడిగితే అది చెప్పేది పాకిస్తాన్ మీద చెప్తా ఉంటే ఈయన వచ్చి ఇండియా అని అంటా ఉన్నాడు. ఇక చూడండి, దమ్ముంటే ఆధారాలను బయట పెట్టాలని షాహిద్ డిమాండ్ చేశాడంట. ఇంకేం ఆధారాలు కావాలా? 30 మందిని ఊచకోత కోస్తే ఈయనకి ఇప్పుడు ఆధారాలు కావాల్సి వచ్చిందంట. కాశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన భద్రతా సైన్యం ఉంది. అయినప్పుడు ఇదంతా ఎలా జరిగిందంటే ప్రపంచం మొత్తం చూసింది ఎలా జరిగిందని. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలా జరిగింది, కాల్చినారా, పటాకులు పెట్టినారా, మాకు సంబంధం లేదు, ఇండియాలో ఏం జరిగినా పాకిస్తాన్ని వీళ్ళు నిందించడము అలవాటు అయిపోయిందని చెప్పి ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే, ఇది ఖచ్చితంగా నిఘా వైఫల్యమే అని చెప్తున్నాడు. ఇది చూడండి, భారత సైన్యం 8 లక్షల మంది ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళంతా పనికి మాలని చెప్పి పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మీరంతా పనికిరాని వాళ్ళేనా అని దీని అర్థం అంటూ భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. సో ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి ఫస్ట్, ఇండియాకి రాకుండా. ఎలాగో ఐపీఎల్లో బ్యాన్ అయిపోయారు, ఇంకా బీసీసీఐ పాకిస్తాన్తో క్రికెట్ ఆడేదే లేదని తేల్చేసింది, ఇంకా ఐసీసీ కూడా బ్యాన్ చేసేస్తే వీళ్ళకి తిక్క కుదురుతుంది. ఇక చూడండి, ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేత కావడం లేదంటూ భారత ప్రభుత్వంపై మండిపడ్డాడు. ముందు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకో అఫ్రిది. ఎన్ని స్కూళ్లలో దాడులు జరిగాయి, ఎన్ని కాలేజీలలో దాడులు జరిగాయి, ఎన్ని మసీదుల్లో దాడులు జరిగాయి, ఈ మధ్య కాలంలో ఎన్ని జరిగాయి, అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉండేది ఎవరు అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో అఫ్రిది. ఈ భయానక సంఘటనపై భారత్ మీడియా కవరేజ్ గురించి షాహిద్ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఘటన జరిగిన గంటలోపే భారత్ మీడియా పాక్ను దోషిగా చిత్రీకరించిందని ఆరోపించారు. మీడియా టెలికాస్ట్ చేయడం కాదు, ప్రపంచం మొత్తం తెలుసు ఉగ్రవాద దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అని. ఎన్ని దేశాల వాళ్ళు మీకు వీసాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేసి అసలు మా దేశానికే రావద్దని చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈయన ఇండియా గురించి కామెంట్ చేస్తున్నాడు, అందులోనూ మీడియా గురించి కామెంట్ చేస్తున్నాడు. చదువుకున్న భారత మాజీ క్రికెటర్లు కూడా పాక్ పై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మొన్న సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు, ఈసారి అయితే పాకిస్తాన్ కి గట్టిగా సమాధానం చెప్పాలని కూడా విరుచుకుపడ్డాడు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈయన స్పందించినట్లయితే తెలుస్తోంది. ఇక చూడండి, అయితే షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలకు భిన్నంగా పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కామెంట్స్ చేశారు. పహల్గామ్ దాడిని పాక్ ప్రభుత్వం వెంటనే ఖండించకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది, మీ దేశానికి సంబంధం లేకపోతే మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ఎందుకు వెనకేసుకొని వస్తుంది? ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడు, హిందువులు ముస్లింల గురించి ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో ఫుటేజ్ తెప్పించుకొని చూడఫ్రిది. చూడండి, ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోలుస్తూ పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈయన మీడియా చూడనుకుంటా ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడు, ఉప ప్రధాని ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో ఫుటేజెస్ తెప్పించుకొని చూస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయవు అఫ్రిది నువ్వు. చూడండి, దీనివల్ల ఉగ్రవాదాన్ని తామే ప్రోత్సహిస్తున్నామని పాక్ నేతలు పరోక్షంగా అంగీకరించినట్లే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చూడండి, ఒక ఉగ్రవాదులను 30 మంది హిందువులను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను స్వతంత్ర సమరయోధులుగా పోలుస్తూ మాట్లాడింది ఎవరు? మీ ఉప ప్రధాని కాదా? ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నువ్వు ఇలాంటి చౌకబారు మాటలు తప్పితే ఇంకేం మాట్లాడగలుగుతావు? సో ఈ షాహిద్ అఫ్రిది డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీనే తిడతాడు. సో చూడాలి మరి ఇండియా నుంచి ఎవరైనా క్రికెటర్స్ ఈయనకు సమాధానం చెప్తారా, లేకపోతే ఈయన ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయినాడు కాబట్టి ఆయనతో ఏమనుకొని వదిలేస్తారా? చూడాలి మరి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.